చాలా మంది ఇందులో జింజర్ అండ్ లెమన్ కూడా యాడ్ చేస్తారు కదా, మాకు ఎందుకో ఫ్లేవర్ ఇష్టం ఉండదని నేను యాడ్ చేయను. ఏంటా అంత డేలైట్ కనిపిస్తుందని. రెక్టాంగులర్ కార్డ్బోర్డ్ షీట్ ఈజ్ 18 centimeters long. గుడ్ మార్నింగ్, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చూస్తున్నారుగా ఇలా ఉన్నాను. ఈ రోజు వెడ్నెస్డే. మీరు నా వెడ్నెస్డే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. మా వాళ్ళు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఈ రోజు మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు టైం 10 o'clock అయింది. ఈ రోజు మనం 10 AM to 10 PM జ్యోతి రొటీన్ ఏంటి అనేది చూడబోతున్నాం. నేనైతే ఇంకా 10 అంటే బ్రేక్ఫాస్ట్ టైం. నా మిగతా పనులన్నీ అయిపోయినాయి. బేసిక్ పనులు మా వాళ్ళు వెళ్ళగానే బేసిక్ కిచెన్ క్లీనింగ్, గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయిపోయాయి. అండ్ మిగతా వాషింగ్ మిషన్ ఆన్ చేశాను. ఒక రౌండ్ బట్టలు ఆల్రెడీ ఆరేసాను, ఇంకొక రౌండ్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఆ పని అలాగో ఉంటుంది. ఈలోగా మనం జ్యూస్ వేసుకొని జ్యూస్ తాగిస్తే టమ్మీ హ్యాపీ మమ్మీ హ్యాపీ అని ఆకలిస్తూ ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఉంటుంది. వెజిటబుల్స్ అన్ని కట్ చేసేసాను. ఏబీసీ జ్యూస్. మొన్న మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారు, మీరు డైలీ తాగుతారా? డైలీ తాగండి, మంచిది కాదని. ఇంతకుముందు డైలీ తాగేవాళ్ళం. ఇప్పుడు హెల్త్ డ్రింక్స్ అన్నీ కన్జ్యూమ్ చేయాలన్న ఒక ఉద్దేశంతో నేను ఒక ప్లానింగ్ చేసుకున్నాను. దానివల్ల ఇది ఆల్టర్నేట్ డే అయిపోయింది. సో మ్యాక్సిమం థ్రైస్ ఏ వీక్ తాగుతామండి, అంతే, అంతకన్నా ఎక్కువ తాగం. ప్లస్ నేను ఇంకొకటి ఏం చదివానంటే, చాలా మంది ఇందులో జింజర్ అండ్ లెమన్ కూడా యాడ్ చేస్తారు కదా, మాకు ఎందుకో ఫ్లేవర్ ఇష్టం ఉండదని నేను యాడ్ చేయను. బట్ యాడ్ చేసుకుంటే మంచిదట. ఎప్పుడైనా ఈ బీట్రూట్ వీటితో అన్నిటితో విటమిన్ సి కలిస్తే అది ఐరన్ ఇంప్రూవ్ అవుద్ది కదా, దానికోసం యూజ్ అవుతుందంట. సో ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు తీసుకుంటూ ఉన్నట్టయితే కంపల్సరీ లెమన్ యాడ్ చేసుకోండి. దీని బెనిఫిట్స్ ఇంకా డబల్ అవుతాయి. అది సంగతి. నేనైతే ఇప్పుడు జ్యూస్ వేసేసుకుంటాను. అండ్ ఈరోజు మన కంటెంట్ ఏంటో ఇంట్రోలో చెప్పాలి కాబట్టి, ఈరోజు వెన్స్డే కిచెన్ క్లీనింగ్ ఉంటుంది మామూలుగానే. ఎవ్రీ వీక్ కంపల్సరీ నేను డెడికేటెడ్గా కిచెన్ చేసుకుంటాను. బయట షూరాక్ అయితే చేస్తాను, అది మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రతి వీడియోలో అన్నీ ఇంక్లూడ్ చేయను, మీకు కూడా బోర్ కొట్టకుండా ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి చూపించడానికి ట్రై చేస్తాను. కాబట్టి లాస్ట్ వీక్ క్యాబినెట్స్ క్లీనింగ్ అవన్నీ చూసాం కదా, యాక్చువల్గా అయితే నేను క్యాబినెట్స్ క్లీన్ చేస్తాను. మళ్ళీ కింద యుటెన్సిల్స్ పెట్టుకునే ర్యాక్స్ ఉంటాయి కదా, అవన్నీ ఓపెన్ చేసి అందులో షెల్ఫ్ లైనర్ని నీట్గా సర్ది, మనం రోజు ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నా లంచ్ బాక్సెస్ హడావుల్లో అటు ఇటు లాగి పడేస్తూ ఉంటాం కాబట్టి కొన్ని థింగ్స్ అటు ఇటు మెస్ అవుతాయి. సో అవి రోజు సర్దుకోగలిగితే ఓకే. నేను రోజు గిన్నెల పుట్ట సర్దేప్పుడు అటు ఇటు అడ్జస్ట్ చేసి సర్దుతూ ఉంటా. బట్ డీప్ క్లీనింగ్ అని ఒకటి ఉంటుంది కదా, అది వీక్లీ పెట్టుకుంటే మనకు ఒకేసారి బర్డన్ పడకుండా ఉంటుందని వీక్లీ అయితే డీప్ క్లీన్ చేసేస్తా. మంత్లీ డీప్ క్లీనింగ్లో పాటుగా లోపల అటాచ్మెంట్స్ ఏమైనా ఉంటే వాటిని తీసి వాష్ చేయడం అలాంటివి నేను వీక్లీ చేసుకుంటూ ఉంటాను. కాబట్టి లోపల కూడా నాకేమంత మెస్ అవ్వవు. అంటే స్పూన్ ఆర్గనైజర్స్ అవి ఉంటాయి కదా, ఉన్నవన్నీ ఖాళీ చేసేస్తా ఫస్ట్. తర్వాత వెట్ వైప్తో క్లీన్ చేసి డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ సర్దేసుకుంటా, అంతే. అవన్నీ ఈరోజు మీతో షేర్ చేస్తాను. నేను నా కిచెన్ క్యాబినెట్స్ ఎలా క్లీన్ చేసి ఆర్గనైజ్ చేసి మళ్ళీ రీసెట్ చేసుకుంటానని. సో అదండి. మరి ఇంకా రెసిపీస్ విషయానికి వస్తే, మేమేం చేసుకుంటే అవి, మా అమ్మాయి స్పెషల్గా ఏమైనా స్నాక్స్ అడిగితే ఆ రెసిపీ షేర్ చేస్తాను. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. అంటే రెసిపీస్ కోసం ఏం ప్లాన్ లేదనమాట. డెడికేటెడ్గా ప్లాన్ ఉంటే నేను మీకు ముందే డిక్లేర్ చేస్తాను. సో గో విత్ ద ఫ్లో అనమాట. కుకింగ్ వరకు క్లీనింగ్ అయితే ఆల్రెడీ ప్లాన్డ్ అండ్ సెట్. అండ్ మీరు ఎవరైనా నా క్లీనింగ్ రొటీన్ స్కెడ్యూల్ గురించి తెలుసుకోవాలంటే, కొత్తగా మన ఫ్యామిలీలోకి వచ్చిన కొత్త సబ్స్క్రైబర్స్ కోసం చెప్తున్నాను, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. నేను నా వీక్ని ఎలా ప్లాన్ చేసుకుంటాను, వీక్ని డేని ఇలా ప్లాన్ చేసుకొని హ్యాపీగా నా హోమ్ మేకింగ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నానని తెలుసుకోవాలంటే ఆ వీడియో అయితే చూసేయండి. ఇంకెక్కువ మాట్లాడుతుంటే ఆకలిస్తుంది, త్వరగా వెళ్ళి జ్యూస్ వేసుకుందాం, వచ్చేయండి. ఇంక ఈ జ్యూసర్ ఎప్పుడు కనపడ్డా మన సబ్స్క్రైబర్స్ అడుగుతూనే ఉంటారు. ఇది బజాజ్ బ్రాండ్ అండి, ఫుల్ యాపిల్ జ్యూసర్. సో యాపిల్ని యాజ్ ఇట్ ఈస్గా అలా వేసేసుకునేంత స్పేస్ ఉంటుంది అనమాట.
కానీ అలా వేయకూడదు, ఎందుకంటే యాపిల్ సీడ్స్ ఆర్ డేంజరస్ టు అవర్ హెల్త్. కాబట్టి కంపల్సరీ పీల్ తీసేసి సీడ్స్ కూడా తీసేసి నేనైతే ఇలా పీసెస్ కట్ చేసే వేస్తాను. జ్యూసర్ చాలా బాగుంటుంది. మనం మిక్సీలో వేసుకోవడం, స్ట్రెయిన్ చేసుకోవడం ఇలాంటి తలనొప్పి అంతా లేకుండా పల్ప్ అంతా చక్కగా సపరేట్ అయిపోయి ఇలా జ్యూస్ రెడీ అయిపోద్ది. చాలా ఈజీగా మనం బిజీ మార్నింగ్స్లో కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరికన్నా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి, నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ చెప్పినట్టే కిచెన్ క్యాబినెట్స్ క్లీన్ చేయాలన్నాను కదా, ఆ పని పెట్టేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా మా అమ్మాయి వచ్చే వరకు కొన్ని ఇవన్నా చేసేసుకోగలిగితే ఇంకొచ్చాక ఒకటి కొంచెం తనతో టైం స్పెండ్ చేయాలి, 2 ప్రిపరేషన్స్ అవుతున్నాయి, రివిజన్ టెస్ట్లు అవుతున్నాయి, దానిలో హెల్ప్ చేయాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇంక ఇదొక్కటే కాదు కదా, మళ్ళీ క్యాబినెట్స్ అవన్నీ కూడా పైనుంచి క్లీన్ చేయాలి కాబట్టి అవి ఆఫ్టర్నూన్ చేసుకోవచ్చు అన్నట్టు ఇంక ఇలా అయితే కానిచ్చేస్తున్నాను. ముందుగా నేను చెప్పినట్టే అవన్నీ డిటాచబుల్ ఏవైతే ఉంటాయో అవి తీసేసి చక్కగా వెట్ వైపుతో ఒక మంచి వైప్ అయితే ఇచ్చేసి ఆరడానికి పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి నాది నీట్గానే ఉంటుంది. నేను వీక్లీ బేసిస్లో ఎక్కువ డిలే చేయకుండా క్లీన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఎక్కువ డీప్ క్లీనింగ్ అవసరం ఉండదు. ఎప్పుడైనా ఇంట్లో థింగ్స్ మెయింటైన్ చేసే పద్ధతి అయితే ఇదే. మీరు టైం టు టైం రెగ్యులర్గా ఒక స్కెడ్యూల్ మెయింటైన్ చేస్తూ క్లీన్ చేసుకుంటూ ఉన్నారంటే ఇల్లంతా ఎక్కువ డీప్ క్లీనింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. పండగ వచ్చేసిన ఏమన్నా ఇంట్లో స్పెషల్ ఉన్నా మంత్లీ క్లీనింగ్స్ ఏంటి ఏ ఉన్నా సరే అబ్బా అని స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవ్వకుండా ఉండాలంటే, ఇంట్లో వస్తువులన్నీ ఎక్కువ జిడ్డు మడ్డి పట్టకుండా ఉండాలంటే ఈ రెగ్యులర్గా ఒక స్కెడ్యూల్ మెయింటైన్ చేస్తూ మనం అది ఫాలో అవ్వడం ఇంపార్టెంట్ అని నేనైతే నమ్ముతాను. అండ్ మీకు చాలా వీడియోస్లో చెప్పినట్టే నా క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఒక థెరపీ లాంటిది కాబట్టి నేను దాన్ని ఎంజాయ్ చేస్తాను. ఎప్పుడన్నా నాకు మూడ్ బాగాలేదు, ఏమన్నా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, ఏం చేయాలో తోచట్లేదు, ఇలా రకరకాలుగా నాకు ఒక మంచి స్ట్రెస్ బస్టర్ లాగా అనమాట. ఆ టైంలో మంచిగా ఏదో ఒక ఏరియా ఇలా ఆర్గనైజ్ చేసేసుకొని నీట్గా పెట్టేసుకుంటాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇంతకీ మీకు నా లైఫ్ స్టైల్, క్లీనింగ్, మోటివేషనల్ అండ్ ఆర్గనైజింగ్ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. మీరు నన్ను ఏ విధంగా మోటివేట్ చేయగలరు అంటే అది మీ చిన్న లైక్ అండ్ కామెంట్తోనే. సో తప్పకుండా టైం తీసుకొని లైక్ చేసి ఒక చిన్న కామెంట్ అయితే నా కోసం డ్రాప్ చేసేయండి. అండ్ ఇంకా వీడియో మీకు నచ్చి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే హైప్ చేయండి. హైప్ పాయింట్స్ కూడా నాకు యూస్ఫుల్గా ఉంటాయి. పైన స్పూన్స్, ఫోక్స్ అవన్నీ, స్పాచులాస్ అవన్నీ పెట్టుకునేది ఫస్ట్ ఆర్గనైజ్ చేశాను. తర్వాత ఇది కిందది. నా దగ్గర ఓన్లీ 5 యూటెన్సిల్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఉన్న క్యాబినెట్స్. 5లో ఇదే పెద్దదనమాట. ఆ పెద్దదానిలో ఇంకా యాజ్ యూజువల్ ప్యాన్స్, కడాయిస్, పెద్ద పెద్ద ప్లేట్స్, ఇడ్లీ కుక్కర్ అండ్ మన ప్రెషర్ కుక్కర్స్ ఇవన్నీ అందులోకి వెళ్ళిపోవాలి. ఇందులో పైన డ్రాలో కూడా ఒక ఆర్గనైజర్ ఉంటుంది. అది నీట్గానే ఉందని దాన్ని ఏం కదపలేదు. ఇంక ఇదైతే సెకండ్ది. మోస్ట్ మెస్సీగా అయ్యేది ఇదే అనమాట. ఎందుకంటే ఇందులో చిన్న చిన్న బాక్సులు, మా అమ్మాయి ఏంటి లంచ్ బాక్స్కి వాడేవి, ఫ్రిడ్జ్లో లెఫ్ట్ ఓవర్ స్టోర్ చేసుకునే చిన్న చిన్న బాక్సులు అలాంటివన్నీ నేను ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. దానివల్ల ఇది మెస్సీగా అవడం సహజం. సో మనకు ఒక క్లీనింగ్ రొటీన్ మీరు ఆల్రెడీ స్కెడ్యూల్ చేసేసుకొని ప్లాన్ చేసుకొని ఒక చోట రాసి పెట్టుకున్నారంటే మీకు ఎంత బద్ధకంగా ఉన్నా సరే వన్స్ ఆ పని చేయడం అలవాటు అయిపోతే మీరే ఆటోమేటిక్గా చేసేసుకుంటారు. ఓకే ఈరోజు వెన్స్డేనా, ఈరోజు ఈ పని చేయాలి కదా, ఓకే టైం తీసుకుందాం చేసేద్దాం అన్నట్టు. ఊరికే టైం దొరికినప్పుడల్లా మొబైల్ పట్టుకొని కూర్చోకండి. చాలా డేంజరస్గా ఉంది అసలు సిచ్యువేషన్. వన్స్ మొబైల్ పట్టుకొని ఒక్క నిమిషం చూద్దాం అని కూర్చుంటే చాలు, ఆ రీల్స్ కానీ షార్ట్స్ కానీ స్వైప్ చేస్తూ ఉంటే ఇంకా జీవితం అంతా అయిపోద్ది. ఒక్కొక్కసారి షార్ట్ ఫీడ్ కూడా అయిపోద్ది. అలా ఉంటుంది. కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా మీ పనులన్నీ టైం టు టైం చేసేసుకుంటే మీకే స్ట్రెస్ఫుల్గా లేకుండా ఉంటుంది. అలా అవన్నీ వదిలేసి మీరు ఇంకా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారంటే పని అవ్వదు. ఇక్కడ టైం అయితే అయిపోద్ది. ఈలోగా పిల్లలు వచ్చి హస్బెండ్ వచ్చేసి వాళ్ళు వచ్చాక మనం మన పనుల్లో బిజీగా ఉండి అవి అవ్వలేదని వాళ్ళ మీద చిరాకు పడ్డం ఇవన్నీ ఉండకుండా కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి అంటే ప్లానింగ్ కంపల్సరీ అని నేను చెప్తాను. ప్రతిదీ పేపర్ మీద పెట్టమని నేను చెప్పను, అది అవ్వదు కూడా. ఎందుకంటే ఇది ఇల్లు, ఇదేం ఆఫీస్ కాదు. ప్రతిదీ పేపర్ వర్క్ చేసి డాక్యుమెంటేషన్ చేసి పెట్టుకోవడానికి అట్లీస్ట్ అనుకోండి. మార్నింగ్ లేస్తున్నప్పుడే నేను మీకు చాలా వీడియోస్లో చెప్పినట్టే
మార్నింగ్ లేచినప్పుడే మీ డేని మీరు ప్లాన్ చేసుకోండి. ఇప్పటివరకు మీకు ప్లాన్ చేసుకోవడం అలవాటు లేకపోతే ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీ డే ఎలా ఉంటుందని. ఒక్కసారి నా మాట విని ప్లాన్ చేసుకొని చూడండి. ఆ డేని ఎక్స్పీరియన్స్ చేసి రెండింటి డిఫరెన్స్ చూసి మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేసుకోండి. ట్రస్ట్ మీ, చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం ప్లాన్ చేసుకున్న డేకి గో విత్ ద ఫ్లో అంటాం కదా, అలా వెళ్ళిపోయిన డేకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అట్లీస్ట్ లేవగానే 2 minutes కూర్చొని మీకంటూ మీకు టైం ఇచ్చి ఆ టైంలో ప్లాన్ చేసుకోండి. ఈరోజు ఇది నేను పొద్దున్నే వంట అవి చేసేస్తాను, మా వాళ్ళు వెళ్ళిపోతారు, తర్వాత నా డే స్కెడ్యూల్ ఇది, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇది చేసుకోవాలి, ఇది నా ఫ్రీ టైం, ఇది నా మీ టైం, అలా అన్నీ పెట్టేసుకున్నారంటే చాలా ప్లాన్డ్గా ఈజీగా ఉంటుంది. ప్రతిరోజు చేయడం కుదరదు, మనకు కూడా బద్ధకం సహజంగా వస్తుంది కాబట్టి. కాకపోతే ఏంటంటే మార్నింగ్ లేవగానే మరీ హరిబరిగా హడావుడిగా అలారం మోగిందా లేచేసామా వెంటనే కిచెన్లోకి పరిగెట్టామా పనులన్నీ చేసేసామా అన్నట్టు కాకుండా అలా చేస్తే కొంచెం చిరాగ్గా ఉంటుంది. మీరు కాస్త ఇంట్లో వాళ్ళందరికన్నా ఒక 1/2 hour 45 minutes ముందు లేచారంటే మీకంటూ కొంచెం మార్నింగ్ అలా బాల్కనీలోకి వెళ్ళి ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడానికి కానీ, ఏమన్నా మార్నింగే బేసిక్ స్ట్రెచెస్, యోగా ఇలాంటివి చేసుకోవాలన్నా, మీకంటూ కూర్చొని ఒక 10 నిమిషాలు మంచి గాలి పీల్చుకుంటూ ఒక మార్నింగ్ డ్రింక్ తాగాలన్నా టైం దొరుకుతుంది. తర్వాత ఫ్రెష్గా మంచి షవర్ తీసుకొని అప్పుడు వంటింట్లోకి ఎంటర్ అవ్వండి. మీరు నైట్ క్లీన్ చేసుకొని పెట్టుకున్న వంటింట్లోకి ఫ్రెష్గా వెళ్ళి చూస్తే చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. అప్పుడు మీరు వంట చేసి చూడండి. అలా మోగ్గానే అది ఆపేసి వెంటనే కిచెన్లోకి పరిగెట్టి వంట చేసి చూడండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం ప్లాన్ చేసుకొని దాన్ని బాగా ఎగ్జిక్యూట్ చేసుకున్నప్పుడు వచ్చే రిజల్ట్ని మనం బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. కాకపోతే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, ఏది ఒక్క రోజులో అయిపోదు కదా. అలా కొంచెం మీరే గ్రాడ్యువల్గా ఈ హ్యాబిట్స్ అన్నీ స్లోగా మీ లైఫ్లోకి తీసుకొచ్చి వాటిని కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. అదే నేను చెప్పగలిగేది. ఫైనల్గా మాటల్లో అన్ని షెల్ఫ్లు సర్దేశాను, చూసారా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు ఇలానే నీట్గా ఉంటుంది. హడావుడిగా వంట చేసేప్పుడు ఇవన్నీ మెస్ అవుతాయి అన్నమాట. చిన్న చిన్న ప్లేట్లు, గిన్నెలు, గ్లాసులు, ఇవైతే డబ్బాలు. ఇవాళ మా వారికి వేరే బాక్స్లో పెట్టానులేండి, అందుకని ఆ కంటైనర్స్ ఇలా ఉన్నాయి. ఇవైతే ఇంకా పాల గిన్నెలు, స్ట్రెయినర్స్, గ్రేటర్స్ ఎక్సెట్రా అన్నీ సర్దేశాను. నీట్గా సూపర్గా ఉంది. ఇంకా మా అమ్మాయి వచ్చేసింది, తను అంతా ఆఫ్టర్నూన్ కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాం, అదంతా అయిపోయింది. ఈవినింగ్ స్నాక్ ఏమన్నా అడిగితే చేస్తానన్నాను కదా, స్నాక్ ఏం కావాలన్నా అంటే పకోడీ కావాలంది. సరే ఎప్పుడు ఆనియన్ పకోడీ ఏం చేస్తానులే, ఇంట్లో క్యాబేజ్ ఉంది, ఈరోజు క్యాబేజ్ పకోడీ చేద్దామని అయితే చేస్తున్నాను. అండ్ ఇందులో ఇంకొక ఇంటెన్షన్ కూడా ఉంది. నవరాత్రులు రాబోతున్నాయి, చాలామంది ఉల్లి వెల్లుల్లి తినరు. ఆ టైంలో కూడా పకోడీ తినాలనిపిస్తే మీరు చక్కగా ఇలాంటి పాలకూర, తోటకూర, ఈవెన్ ఇది ఉంది కదా ఇప్పుడు నేను చేస్తున్న క్యాబేజ్, వీటన్నిటితో చక్కగా పకోడీ చేసుకొని తినచ్చు. ఉల్లిపాయ అవసరం లేదు పకోడీకి. వీటితో పాటు ఉల్లిపాయ యాడ్ చేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, కానీ అది లేకుండా కూడా చేసుకోవచ్చు. పాలక్ పకోడీ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. ఏం లేదు, మామూలు ఆనియన్స్ తీసుకున్నట్టే సన్నగా క్యాబేజ్ని కట్ చేసుకొని దానిలో పసుపు, ఉప్పు, కారం, డైజెషన్ కోసం కొంచెం వాము అండ్ బేసన్ శనగపిండి ఉంటుంది కదా, అది వేసుకొని మిక్స్ చేసుకోవడమే. కొంతమంది క్రిస్పీగా రావడానికని బియ్యపిండి యాడ్ చేస్తారు 1 స్పూను. నేను వెరీ రేర్, అప్పుడప్పుడు యాడ్ చేస్తాను, అప్పుడప్పుడు యాడ్ చేయను. అంతా మన మూడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. వేసుకోవడమే ఇంకంతే. ఇంకా దీనిలో సోడా అవేమి వేయక్కర్లేదు. ఆల్రెడీ ఆయిల్ హీట్ అవ్వడానికి పెట్టేశాను నేను, పిండి మిక్స్ చేసుకునే లోపే. అది రెడీ అయిపోగానే పకోడీ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ నేను పక్కనే నాకు టీ కూడా రెడీ అవుతుంది, చూసారా, మంచి అల్లం టీ. ఆల్రెడీ అదే గిన్నెలో మా అమ్మాయికి పాలు కాచేసి పాలు కలిపి తనకి ఇచ్చేసాను, పాలు తాగుతుంది, తర్వాత పకోడీ అయితే తింటుంది. ఇంక ఇలా ఈవినింగ్ స్నాక్ అయితే ఈ రోజుకి సింపుల్గా కానిచ్చేసాం. తనకి రేపు మ్యాథమెటిక్స్ రివిజన్ టెస్ట్ ఉంది కాబట్టి ఆ ప్రిపరేషన్లో తను ఉంది. పిల్లలు ఎగ్జామ్ స్ట్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళని ఎక్కువ స్ట్రెస్ చేయకండి, కొంచెం వాళ్ళకు కూడా మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ ఉండండి. సిలబస్ ఎక్కువే ఉంటుంది, తక్కువ ఉంటుందని నేను అనను, కానీ బట్ మనలా కాదు కదా, వీళ్ళ సిస్టమ్, వీళ్ళ ప్యాటర్న్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టు వాళ్ళని అలా కొంచెం ఫ్రీగా వదిలేస్తేనే వాళ్ళు స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు. పిల్లల మీద అస్సలు స్ట్రెస్ పెట్టద్దు, ఈ ఏజ్లో అంత అవసరం లేదని మా ఫీలింగ్, కాబట్టి తను ఎక్కువ ఇబ్బంది పెట్టాం.
తనే టైం టు టైం అన్నీ చక్కగా చదువుకుంటూనే ఉంటుంది. ఏమైనా డౌట్స్ వస్తే ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటుంది. ఇప్పుడు ఎలా ఉందంటే కాన్సెప్ట్స్ కూడా స్కూల్లో ఒక రకంగా చెప్తారు, ఇంట్లో మనం ఇంకో రకంగా చెప్తాం. దానివల్ల పిల్లలు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కొద్దిగా కేర్ఫుల్గా ఉండి చూసుకోండి అంతే. అంతకన్నా నేను చదువుల గురించి పెద్దగా ఏం చెప్పను, ఎందుకంటే మా అమ్మాయిని మేము ఎక్కువ స్ట్రెస్ చేసి ఇబ్బంది పెట్టాం కాబట్టి. ఫైనల్గా చూసారుగా నా పకోడీ టీ అయితే రెడీ అయిపోయింది, తినేసాం హ్యాపీగా. ఇంకా మా అమ్మాయి ప్రిపరేషన్ అయితే అయిపోయింది. కొన్ని సమ్స్ అయితే నువ్వు చెప్పు మమ్మ నేను చేస్తానంది. సరే ఇంకా ఆ పనిలోనే ఉన్నాం. తనకు కొన్ని డౌట్స్ కూడా ఉంటే క్లారిఫై చేసేస్తున్నాను పనిలో పని. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. అండ్ ఇక్కడ చెప్పాను కదా, అలా స్టడీ టైం అయితే అవుతూ ఉంటుంది. నేను ఒక సజెషన్ ఇస్తాను ఏంటంటే, ఇప్పుడు పిల్లలకి హోంవర్క్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా, అంటే కొంచెం ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు కొంచెం లిబరల్గానే ఉంటున్నారు స్టడీస్ విషయంలో. రోజు ఒక టైం, ఒక 1 అవర్ వాళ్ళు కంపల్సరీ కూర్చోవాలి, చదవాలి అన్నట్టు మీరు కొంచెం చిన్నప్పుడే నేర్పించండి. స్కూల్లో ఏం చెప్పారో అవి రివిజన్ చేయించడం, కూర్చోబెట్టి ఇలాంటివన్నీ మనమే చేయాలి. లేకపోతే పిల్లలదే ఉంది చెప్పండి, ఆడుతూ పాడుతూ బుక్స్ తీయకుండా టైంపాస్ చేసేస్తారు. ఈ క్రికెట్కి వెళ్ళే టైం వల్ల తను స్టడీస్కి టైం ఇవ్వలేకపోతుందని ఈ మంత్ బ్రేక్ ఇచ్చామని చెప్పాను కదా, అందుకే క్రికెట్కి అయితే వెళ్ళట్లేదు. ఇంకా అలా తన ప్రిపరేషన్ అవన్నీ అయిపోయాయి. ఇక్కడైతే నేను మీతో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఒక మంచి గ్లో ప్యాక్ ఎలా వేసుకోవాలనేది చెప్పేస్తాను. నాకు ఈరోజు పకోడీ వేయడం వల్ల బేసన్ చూసాను కదా, అప్పుడు గుర్తొచ్చింది ఫేస్ ప్యాక్ వేసుకోవాలని. మనం చాలా రోజులు అయిపోయింది సెల్ఫ్ ప్యాంపరింగ్ చేసుకోనని. దీనికోసం నేను ఒక మీడియం సైజ్ చిన్నదే టమాటో అయితే తీసుకున్నాను. దాన్ని మీరు జ్యూస్ అన్న తీసుకోవచ్చు. నేనైతే గ్రేటర్లో గ్రేట్ చేసి పల్ప్తో సహా తీసుకున్నాను. దానిలోకి 1.5 స్పూన్ బేసన్ వేసాను, 3/4 స్పూన్ తేనె అయితే వేసాను. ఈ తేనె కానీ టొమాటో కానీ శనగపిండి కానీ అన్నిటికీ మన స్కిన్లోంచి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది కదా, ఆయిల్ స్కిన్ వాళ్ళకి. నాది పర్టికులర్గా ఆయిలీ స్కిన్ కాబట్టి నేను యూస్ చేసే ఫేస్ ప్యాక్స్ మీతో ఎక్కువ షేర్ చేస్తూ ఉంటాను. మిగతావి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ చేసేయండి, నేను ఇంకా డిఫరెంట్ ఫేస్ ప్యాక్స్ మీతో అయితే షేర్ చేస్తాను. ఇది అలా మన స్కిన్ నుంచి రిలీజ్ అయ్యే ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. అండ్ టొమాటో, బేసన్, హనీ మూడిటికి యాక్నే కంట్రోల్ చేసే ఇది కూడా ఉంటుంది. మీరు ఇలా రెగ్యులర్ బేసిస్లో యూస్ చేస్తూ ఉంటే అన్ని హోమ్మేడ్ ఇంగ్రీడియంట్సే కాబట్టి మీరు వీక్లీ ట్వైస్ యూస్ చేయొచ్చు. స్లోగా మీ స్కిన్ ఈవెన్ టోన్లోకి రావడం వల్ల యాక్నే అంతా కంట్రోల్ అయిపోద్ది అనమాట. యాక్నే లైట్ అయిపోయి స్లోగా స్కిన్ అంతా ఈవెన్ టోన్లోకి వచ్చేస్తుంది. మీరు ఏ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవాలన్నా ముందుగా క్లెన్స్ చేసుకుంటాం కదా, నేనైతే నీట్గా ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. మీ అందరికీ తెలిసిన విషయమే, ఫేస్ ప్యాక్ పెట్టిన తర్వాత దాన్ని నార్మల్ వాటర్తోనే వాష్ చేయాలి. మీరు సోప్ కానీ ఫేస్ వాష్ కానీ అవేం పెట్టకుండా ఓవర్ నైట్ వదిలేస్తే నెక్స్ట్ డేకి మంచి గ్లో వస్తుంది. అలా కాకుండా సోప్ పెట్టేస్తే మీరు ఫేస్ ప్యాక్ అప్లై చేసుకునే యూజ్ ఉండదన్నమాట. ఇలా నీట్గా ఫేస్తో పాటు నెక్ కూడా అవాయిడ్ చేయకండి. మీరు మేకప్ వేసుకుంటున్నా, ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నా, స్కిన్ కేర్ చేసుకుంటున్నా, ఫేస్ నెక్ ఒకటే అనమాట. ఆ రెండింటిని సపరేట్ చేసి చూడకండి. ఇలా అప్లై చేసేసుకున్నాను. 10 మినిట్స్ 15 మినిట్స్ లోపే ఇది చక్కగా డ్రై అయిపోతుంది. ఇంకా నీట్గా వాష్ చేసుకొని అయితే వచ్చేసాను నేను. సో ఇంత మంచి గ్లో ప్యాక్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు అంటే మంచి విషయమే కదా. సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాతో చెప్పండి. ఇంకా మన ఛానల్లో బీట్రూట్ ఫేస్ ప్యాక్, పొటాటో జ్యూస్తో వేసుకునే ఫేస్ ప్యాక్, ఇలా చాలా ఫేస్ ప్యాక్స్ అయితే ఉన్నాయి ఆయిలీ స్కిన్ వాళ్ళ కోసం. సో తప్పకుండా చూసి ట్రై చేయండి. ఈరోజైతే నాకు ప్రొడక్టివ్ డేగా అనిపించింది. మీకు వ్లాగ్ ఎలా అనిపించిందో కానీ, మంచిగా క్యాబినెట్స్ ఆర్గనైజ్ చేసుకున్నాను, మా పాపతో టైం స్పెండ్ చేశాను, మంచి స్నాక్ తిన్నాం, సెల్ఫ్ కేర్ అన్నీ అయ్యాయి కదా. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి డేకి. సో ఈ బ్లాగ్ ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు టేక్ కేర్, బాయ్.